చిన్నారులు క్రిందటి భాగంలో మీరా తన తల్లి నుండి ఒక విలువైన పాఠం నేర్చుకున్న తర్వాత తన బంతి మొక్కను జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించింది. ఆమె దానిని మొక్కల సంరక్షణ సమయం అని పిలిచింది. నీళ్లు పోయడం, మట్టిని వదిలి చేయడం, దానిని కాపాడడం, ప్రేమతో పాటలు పాడడం. మొక్క వృద్ధి చెందడం ప్రారంభించింది. ఒక ఉదయం ఒక చిన్న ఆకుపచ్చ మొక్క బయటికి తొంగి చూసింది. తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం. మీరా ఒక ఉదయం తన కుండీని పరిశీలించింది. వెంటనే ఆనందంతో కేకలు వేసింది. అదిగో అది ఒక పూర్తి బంగారు బంతి పువ్వు సూర్యునిలా ప్రకాశించింది. దాని రేకులు చిన్న బంగారు ట్రంపెట్ల వలె వంకరగా ఉన్నాయి. ఆమె దానిని కౌగిలించుకొని కుసకుసలాడింది. నువ్వు తిరిగి వచ్చావు, నువ్వు మళ్ళీ నన్ను నమ్మావు. ఆమె దానిని ఒక నిధిలా దగ్గరగా పట్టుకొని పాఠశాలకు తీసుకువచ్చింది. టీచర్తో ఉత్సాహంగా చెప్పింది. టీచర్, నేను ఒక అద్భుత విషయం నేర్చుకున్నాను. మనం రోజు శ్రద్ధగా చూసుకుంటే వాడిపోయినవి కూడా మళ్ళీ వికసించగలవు. టీచర్ నవ్వి సున్నితంగా తల ఊపింది. అదే నిజమైన పాఠం మీరా, అంది. టీచర్ తరగతి వైపు తిరిగి చెప్పింది. మీరా నుండి మనందరం స్ఫూర్తి పొందుదాం. ప్రతిరోజు కొద్దిగా శ్రద్ధ చూపడం నిజంగా అద్భుతాన్ని సృష్టించగలదు. మీరా కేవలం మొక్కను మాత్రమే పెంచడం లేదు, ఆమె శ్రద్ధ వహించే అలవాటుని పెంచుకుంటోంది. ఆమె తన తల్లికి ఒక ఇంట్లో సహాయం చేయడం ప్రారంభించింది. మిత్తుకి శ్రద్ధతో ఆహారాన్ని పెట్టింది. తన స్నేహితురాలు సోనాకు పాఠశాల తోటకి నీళ్లు పోయమని గుర్తు చేసింది. ఆ సాయంత్రం మీరా తన తల్లితో ఊయల్లో కూర్చుంది. బంతి మొక్క గాలిలో మెల్లగా ఊగుతూ ప్రశాంతంగా ప్రకాశించింది. మీరా తన తల్లి భుజంపై వాలి గుసగుసలాడింది. నేను నా బంతి పువ్వులా మెల్లగా ఎదుగుతాను. ఆమె తల్లి నవ్వింది. ఆ నిశ్శబ్ద క్షణంలో మీరా ఒక పెద్ద విషయాన్ని అర్థం చేసుకుంది. జీవితంలో ఉత్తమమైన విషయాలు రోజువారీ ప్రేమతో క్రమంగా పెరుగుతాయి. నీతి: ప్రతిరోజు శ్రద్ధ వహించండి. పువ్వులు వికసించేది అలానే, హృదయాలు పెరిగేది కూడా అలానే. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.